పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున గెలుపొందిన ముప్పిడి వెంకటేశ్వరరావు ఈసారి బరిలో ఉన్నారు. సౌమ్యుడిగా, వివాదరహితుడిగా ప్రజల్లో పేరున్న ఆయన ప్రజా సమస్యలు పరిష్కరించడంలోనూ చొరవ చూపారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన గోపాలపురం నియోజకవర్గంలో వైకాపా నుంచి తీవ్ర పోటీ ఉంది. ప్రత్యర్థి బలాబలాలతో సంబంధం లేకుండా ఈ ఎన్నికల్లోనూ మంచి మెజార్టీతో గెలుపొందుతానని ధీమాగా చెబుతున్న ముప్పిడి వెంకటేశ్వరరావుతో ముఖాముఖి. గోపాలపురం తెదేపా అభ్యర్థిగా ఈసారి ముప్పిడి వెంకటేశ్వరరావు రెండోసారి బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన అఖండ మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధి పనులే శ్రీరామ రక్షగా ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. ఈసారి గోపాలపురం నియోజకవర్గంలో తెదేపాకు విజయావకాశాలు ఎలా ఉన్నాయి, బలాబలాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఈసారి గోపాలపురం నియోజకవర్గంలో తెదేపాకు విజయావకాశాలు ఎలా ఉన్నాయని భావిస్తున్నారు? గోపాలపురం నియోజకవర్గం ఎప్పుడు కూడా టీడీపీకి కంచుకోటుకున్నటువంటి నియోజకవర్గం. గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. 25,000 తగ్గకోకుండా ఈసారి భారీ మెజార్టీ తోటి రెండోసారి మళ్ళీ ఎమ్మెల్యేగా నెగ్గబోతా ఉన్నా. మీ విజయానికి అనుకూలించే గోపాలపురంలో అనుకూలించే అంశాలు ఏమని భావిస్తున్నారు? మొదటి నుంచి కూడా మంచి క్యాడర్ ఉంది. సీఎం గారు పెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ గతంలో 20 సంవత్సరాల నుంచి చూస్తే కనుక ఏ ప్రభుత్వంలో కూడా ఎవరో చేయనటువంటి రోడ్లు కానీ, వాళ్ళు ఇస్తున్న పెళ్లి కానుకలు కానీ, లేకపోతే చంద్రన్న బీమా లాంటి కార్యక్రమాలు కానీ, ఇవాళ ఇస్తున్న పసుపు కుంకుమ అనేటువంటి కానీ, అన్నదాత సుఖీభావ ప్రోగ్రాం కానీ, ఏవైతే గౌరవ సీఎం గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే పెట్టారో అవన్నీ ఆటోమేటిక్గా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పని భావిస్తాను. ఈ 5 ఏళ్ల కాలము ఎమ్మెల్యేగా ఎలాంటి సమస్యలు పరిష్కరించారని మీరు భావిస్తున్నారు? గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఆ నియోజకవర్గాన్ని అంత పట్టించుకున్న పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి రోడ్లు కానీ, బ్రిడ్జీలు కానీ, జూనియర్ కాలేజీలు వాళ్ళ జిల్లాలో ఎక్కడ కూడా కానీ, రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా 2 జూనియర్ కాలేజీలు, 2 రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా తెచ్చుకునే వాళ్ళ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ బ్రహ్మాండంగా చేశారు. పొగాకు రైతులకు గత 3-4 ఏళ్ల నుంచి కూడా గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. వారి సమస్య పరిష్కారానికి కృషి ఈసారి మనకు దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యను పరిష్కరించే అవకాశం ఉందంటారు. నిర్మలా సీతారామన్ గారు మంత్రివర్యులుగా కేంద్ర మంత్రిలో ఉన్నటువంటి కాలంలో మా టొబాకో రైతులందరినీ కూడా తీసుకుని గుంటూరు వెళ్ళి కూడా టొబాకో బోర్డు చైర్మన్ గారితో మాట్లాడి, నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడి, గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి టొబాకో రైతులకి కొంత రేటు గిట్టుబాటు అయ్యే అవకాశాలు గతంలో కూడా చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా మా ప్రయత్నాలు మేము చేస్తా ఉన్నాం. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారాగా టొబాకో రైతులను ఆదుకునే విషయంలో అన్ని రకాల కూడా తగు చర్యలు మేము తీసుకుంటా ఉన్నాం. గత ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారో, ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా? మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇంచుమించుగా అన్ని కూడా పూర్తి చేసాం. 90% పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఒక 10% మాత్రం గ్రామాల్లో ఇళ్ల స్థలాలు సమస్య కొంచెం ప్రధానంగా కనబడతా ఉన్నది. ఇళ్ల స్థలాల సమస్య నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే ఆ సమస్యలు కూడా మేము పరిష్కారం చేస్తాం. గోపాలపురం నియోజకవర్గంలో తెదేపాలో కొన్ని వర్గ విభేదాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. వాటిని ఎలా కలుపుకొని ముందుకు పోగలరు? ఆల్రెడీ వాళ్ళందరితోటి కూడా మేము కూర్చున్నాం, సిట్టింగ్ చేసాం. ఎలక్షన్స్ వచ్చే టైంకి కొత్త అభ్యర్థులు టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సహజంగా జరుగుతూ ఉంటది. మా క్యాడర్ అంతా కూడా టీడీపీకి కట్టుబడి ఉండే పరిస్థితి ఉంది. ఆల్రెడీ మేము టికెట్ అనౌన్స్ అయిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కూడా కూర్చొని మాట్లాడటం జరిగింది. అన్ని సెటరేట్ అయిపోయిన ప్రస్తుతానికి గోపాలపురం నియోజకవర్గంలో ఎటువంటి వర్గాలు కానీ విభేదాలు కానీ కూడా ఏమీ లేవు. ఈసారి ఎలాంటి హామీలతో ఎన్నికల్లోకి వెళ్తున్నారు? అండర్ డ్రైనేజ్ సమస్య ఒకటి, ఇవాళ సిసి రోడ్లు వేసిన తర్వాత గ్రామాలు ఎక్కువగా కనపడుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మొత్తం అండర్ డ్రైనేజ్ సమస్యలు చేస్తాం. ఇళ్ల స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాం. ఇంకా రిమైనింగ్ ఒక 10% ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయి, బీటీ రోడ్లు కానీ అవి కానీ పూర్తి చేస్తే కనుక మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే. ఈసారి ఎన్నికల్లో మీ విజయానికి అనుకూలమైన అంశాలు ఏమని భావిస్తున్నారు? ఇవాళ మేము ఎవరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగగలుగుతున్నాము, తిరగగలుగుతున్నాము అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అవే వీళ్ళు ప్రధానంగా ఉన్నాయి. డైరెక్ట్ ఇవాళ చంద్రబాబు గారిని అందరూ కూడా అభిమానిస్తా ఉన్నారు. దాంతో ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళీ చంద్రబాబు గారు ఇవ్వాలనుకుంటా ఉన్నారు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు ఉన్న పేద ప్రజలందరినీ కూడా కలుపుకొని పేద ప్రజలకు అభివృద్ధి, బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి జయంగా పెట్టుకుని పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీకి అవన్నీ కూడా సహకరిస్తే ఖచ్చితంగా వన్ సైడ్ ఎలక్షన్స్ ఉంటుంది. రాబోయేటువంటి ఎలక్షన్స్ లో 150 సీట్లు పైబడి నెగ్గి ఖచ్చితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలో రావడం ఖాయమని చెప్పని ఖచ్చితంగా చెప్పగలరు. తెదేపా ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలే తమకు బలమని, ఆ సంక్షేమ పథకాలే తను గెలిపిస్తాయని ఆయన అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కెమెరామెన్ రమణతో రాయుడు, ఈటీవీ న్యూస్.